ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇంతకు ముందేనండి. మీరు ఈ పూట వస్తారని తెలిసి వచ్చాడు. వాళ్ళ ఇంటి కబుర్లు ఏమైనా తెలుస్తాయేమోనని. ఇంతకు కాఫీ అయినా ఇచ్చావా లేదా? ఇచ్చానులేండి. కూర్చో బాబు. దుర్గకి ఆ ఉంగరం ఇచ్చొచ్చారా? ఇచ్చాను. నేనే స్వయంగా ఉంగరం అమ్మాయి వేలికి పెట్టి దీవించి మరీ వచ్చాను. ఉంగరం చూసి వాళ్ళ అత్తగారేమన్నారండి? చాలా బాగుందన్నారు. మా కుటుంబాన్ని గురించి మీ అభిప్రాయం? చాలా మంచి సంస్కారం గల కుటుంబం. మీకు మర్యాదలు అవి? ఇంటి కోడలికి మేనమావుని కదా, ఆ మాత్రం మర్యాద చేయరు. ఈసారి మీరు మా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో గిట్టలో దిగద్దండి, మా ఇంట్లోనే దిగండి. ఓ తప్పకుండాను. కానీ మీ అమ్మగారు చేసే మర్యాదకు నేను తట్టుకోగలనా అని. ఆ కన్నీళ్ళేమిటండి? ఆనంద బాష్పాలు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా ఇప్పటికైనా ఆ పిల్ల ఆ ఇంట్లో అంత సుఖపడుతోందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ చేపలు ఎక్కడవి? మనం కొనలేదే. కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట, అందుకని. చాలా బాగుంది. నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు, నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు. అన్నిటికీ ఆ చిరునవేనా? పద. కమల సంగతి తెలియదే ఉంది. ఆ వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నానా గొడవ చేస్తుంది. ఆవిడ గొడవ నేను చూస్తాను. ముందు చేతులు కడుకుని లేచి వెళ్ళు. ఇది చేసి వెళ్తాను దుర్గా. ఇంకా ఇక్కడ కూర్చున్నావంటే నీ కొడుకు మీద ఒట్టు. లే పద. వదినా, ఆమె పని మీద ఉంది. నీకేం కావాలో నాకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకు ఆవిడతోని పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. నువ్వెవరు ఆపడానికి? ఏమిటా కేకలు? ఏమైంది? చూడమ్మా, కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదినికి ఇచ్చాను. అవి అలాగే బావు దగ్గర పారేసిపోయింది. వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అవును. ఏ చూడండి, మేము ఇంటి కోడళ్ళం. ఇంటి పని ఎంతైనా సరే పని మనుషుల్లా కష్టపడి చేస్తాం. మాకే అవమానం లేదు. కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను. దానికి చేపలు బాగు చేయడం చేత కాదు. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి. ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసించారే. ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు. నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు. చూసావమ్మా, ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. అబ్బా, ఏమండి నా గుండెలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయర్లు కబ్బుతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి బాగుడు బాగుడు అంటారు? నేనే ఒళ్ళు బలిసి వాగుతున్నానా? కాస్త చేపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా, అమ్మా అమ్మా అమ్మా, నానా అమ్మేది? శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది. ఎవరిది? నాది, చిన్న కోడలది. వెళ్ళి మీ రెండవ గదిలో ఉంటుంది చూడు. ఏమిటో నీదంతా అయోమయం. కమలా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? అప్పు మాత్రం అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు. నీకా భయం అక్కర్లేదులేమ్మా. అయితే చెప్పు త్వరగా. నేను కథ చెప్తాను, రాసి పెడతావా? కథ? అవునమ్మా, చిన్న కథే, ఎక్కువసేపు పట్టదు. ఏ పత్రికైనా పంపిస్తే 100-50 ఇస్తారు. సరే, నోట్బుక్ ఎక్కడుంది? అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు. చెప్పు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది. ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. వర్షం కురవటం మొదలుపెట్టింది. అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే... ఏమిటి? డిస్టర్బ్ చేయకు, కథ చెప్తున్నాను. ఎవరికి మావయ్య కథ చెప్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే? లేరా? కమల లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వాళ్ళ చిన్నదిని గదిలోకి వెళ్తుంటే చూశాను. నాకు కళ్ళు కనపడవు కదా, అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు. నేనందరికీ భారం అయిపోయాను. మావయ్య, దుర్గా, నా కళ్ళు పోయేవి కాదమ్మా.
రాయవెల్లూరులో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్. నేను అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది. రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఏమండి ఏమండి విన్నారా? ఏమిటో త్వరగా చెప్పు, నాకు ట్రైన్కి టైం అయింది. రామనాథం గారు కబురు పంపించారు. వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట. వారం రోజుల్లో పెళ్ళే? అవునండి. ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా? అవును. సరే, నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. నేను ఆపరేషన్కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. నా కళ్ళకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కట్న కానుకలు లాంఛనాలు జరిపించాను. అంతే, నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కన్న కూతురే ఈ గుడ్డివాన్ని ఇలా ఆటలు పట్టిస్తుంది. ఊరుకోండి మావయ్య, కథ నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి ఏదైనా పత్రిక పంపుతాను. నిజమా? రాస్తావా? రాస్తాను మావయ్య, చెప్పండి. హార్లిక్స్ తాగుతావా? ఎందుకు? హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది, బాగా తిరగొచ్చు, బాగా ఆడుకోవచ్చు, బాగా పరిగెత్తొచ్చు. అయితే తాగుతానమ్మా. రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. ఏ? అలాగే. అమ్మా అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా? నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు ప్లరుస్తా. అందులో అబద్ధమే ఉందే. డబ్బు లేకపోతే ఇంట్లో గదికి ఒక హార్లిక్స్ ఎలా వచ్చింది? హార్లిక్సా? అవును. కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని అమ్మా కొడుకు హార్లిక్స్ సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదు గోల పెడతాడే. ఇదెలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా లాకో. ఇదిగో, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన పట్టి ఉంటుంది. నీ కొడుక్కి హార్లిక్స్ కావాలంటే నీ మొగుడిని ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడుందిగా, తిను. అమ్మా, నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి దరిద్రపు కొట్టు వెదవా. చావనన్నా చావు. ఎందుకక్క వాడిని కొడుతున్నావు? ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగింది. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్. అబ్బా, ఈ హార్లిక్స్ ఇక్కడ పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి, పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే, రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను, సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా, నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే. ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు, ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షను 150 రూపాయలు. మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాన్ని ప్రసాదించమని. అయ్యో రామా. అమ్మా అమ్మా. అక్క, ఎక్కడున్నా? బాగా ఏడుస్తున్నాడు, వినపడ్డాలా? అమ్మా. అబ్బా, కొడుకు సంగతి పట్టించుకోదు. జీవెక్కడ కలురా దేవుడా. అమ్మను పిలుపింది. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ? గోంగూరలో సరిగ్గా ఉప్పే లేదు. అవునత్తయ్య, ఆ బెండకాయ కూర కూడా అలాగే ఉంది. దాని వంట అదీను. ఈ పాతిక లోపలదే. ఎక్కడిదిరా ఈ డబ్బు? మా కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించడానికమ్మా.
కొత్త ఇంట్లోకి త్వరగా గృహప్రవేశం చేయి నాయనా. నేను మీతోనే ఉంటాను. అలాగే. చేసే పని కాస్త ఆలోచించి చేయి దుర్గా. పర్వాలేదు లేక ఆయన చూడలేరుగా. పద. నా కథ పత్రికలో పడిందా? అవును మావయ్య. ఎక్కడ? ఏ పేజీలో? ఆ పేజీలోనే మావయ్య. ఈ పేజీలోనా? అవును మావయ్య. ఇవిగో పారితోషికంగా 200 రూపాయలు కూడా పంపారు. తీసుకోండి. 200 పంపారా? అవును మావయ్య. 200? నేను 200 సంపాదించాను. శాంతి, ఈ 100తో బాబుకు హార్లిక్స్ బాటిల్చుకుని ఇంకేం భయం లేదు. వాడికి ఏం కావాలన్నా నేనే సంపాదించిస్తాను. వాడికే కాదు, మీ అత్తయ్య కూడా యాపిల్ పళ్ళు కొనిస్తాను. నా డబ్బుతో కొనిస్తాను. ఈ 100 తీసుకో. దీంతో ఏం చేయమంటారు మావయ్య? 4 లీటర్ల పాలు కొని ఇంట్లో అందరికీ సరిపడ పాలకోవా చెయ్యి. మంచి సన్న బియ్యం, బసుమతి బియ్యంతో పలావ్ చెయ్యి. నీ కొడుక్కి పాయసం అంటే ఇష్టం కదా, యాలక్కాయలు జీడిపప్పు వేసి సేమియా పాయసం చెయ్యి. శాంతి, ఇవాళ మన ఇంట్లో అందరూ పలావు, పాలకోవా, పాయసంతో తృప్తిగా పోంచారు. నీ కథను ఏ తలమాసిన వాడు పబ్లిష్ చేస్తాడని తెప్పిపొడిచింది కదా మీ అత్త. దాన్ని ఇలా పిలువు చెప్తాను. రాజేశ్వరి, వస్తున్నానండి. 5. రాజేశ్వరి. అబ్బా వస్తున్నానండి. ఏమిటి మామ కొడళ్ళ మీటింగు? నా కథ ఎవడు పబ్లిష్ చేస్తాడని ఎగతాళి చేశావే, ఇప్పుడు చూడు 200 రూపాయల పారితోషికం కూడా పంపారు. ఏమిటి నీ కథ పత్రికలో పడిందా? చూడు, ఆ రోజు కథ రాయమంటే పారిపోయావే. కన్న కూతురు నువ్వు చేయలేని పని ఏ తల్లి కన్న బిడ్డో నా చిన్న కోడలు చేసి పెట్టింది. రాయడమే కాదు, దుర్గ నా కథ పత్రిక కూడా పంపింది. చూడు. ఈ పేజీలో ఉన్నది నీ కథ కాదు, 2 పేజీల అడ్వర్టైజ్మెంట్. నీ మొహం, నువ్వెప్పుడు అబద్ధాలే చెప్తావు. దుర్గా, దానికి చూపించు. నేను నీ కన్న కూతుని గనక నీ కోడలాగా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయలేకపోయాను. చిన్న కోడలని తెగ పొగడేసుకునేవారే, అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది. ఇంతదానికేనా అంత హంగామా చేసింది? పదండి అత్తయ్య, మన కాలక్షేపాన్ని కూడా పాడు చేశారు. నువ్వు ఈ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చివరికి నువ్వు కూడా నన్ను ఆటలు పట్టించావా? ఈ ముసలివాడు నీ కూడా చులకనైపోయాడా అమ్మా? అయ్యో, అంత మాట అనకండి మావయ్య. నీ పెదవుల మీద చిరునవ్వు, నీ ముఖంలో ఆనందం, వీటికి మించినవి నాకు ఈ ప్రపంచంలో వేరే ఏవి అక్కర్లేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని చిన్నబావ 200 రూపాయలు నాకు ఇచ్చారు. దాంతో మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకున్నానే కానీ ఆటలు పట్టించాలని కాదు నా ఉద్దేశం. అదే నా నేరం అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష నాకు విధించండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అవునమ్మా, శిక్ష విధించాల్సిందే, విధిస్తాను. కడదాకా ఈ ముసలివాడిని కాస్త కనిపెట్టుకుని ఉండమ్మా. మావయ్య